హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. అందరికీ సాయిరామ్. ఈరోజు మన ఇంట్లో స్వామి భజన. స్వామి 100 బర్త్డే సందర్భంగా ప్రతి ఇంట్లో ఒక రోజు 100 భజనలు చేసిండ్రు. సో అట్లా ఈరోజు మన దగ్గర పరిగి సమితి వాళ్ళు, రంగాపూర్ సమితి వాళ్ళందరూ వచ్చిండ్రు. చాలా మంచిగా జరిగింది. పొద్దున్న నుంచి స్వామిని ఇట్లా అలంకరించినాము. ఇట్లా పూజ స్టార్ట్ అయింది. ఒకసారి చూడండి.
मुक्तिप्रदाय नमः ओम श्री साई कलुष विदुराय नमः ओम श्री साई करुणाकराय नमः ओम श्री साई सर्वाधाराय नमः ओम श्री साई अव्यक्त रूपिणे नमः ओम श्री साई काम क्रोध ध्वंसिने नमः ओम श्री साई कनकांबर धारिणे नमः ओम श्री साई भक्त प्रियाय नमः ओम श्री साई भक्त मंदाराय नमः ओम श्री साई भक्त जन हृदय विहाराय नमः ओम श्री साई भगवान श्री सत्य साई बाबाय नमः। సో ఇది రెగ్యులర్గా అయితే అరగంటనే భజన ఉంటుంది, బట్ గంట సేపు భజన చేసిర్రు. ఆపేయంగానే సడన్గా అందరం మొహాలు చూసుకున్నాము, అయ్యి అప్పుడే అయిపోయిందని, ఇంకో గంట ఉంటే బాగుండు అనిపించింది. కానీ అప్పటికి 1:30 అయింది, లేట్ అయిపోయింది అందరికి భోజనాలకని. కానీ చాలా చాలా మంచిగా అనిపించింది. ఆ దండ భలే ఉంది కదా స్వామికి. నేను మా రాజుకు చెప్పిన, ఒక పెద్ద దండ తీసుకురా లావుది అని చెప్పిన, అంతే. అయితే ఇది కవర్లో పెడితే నేను 2 దండలు అనుకున్నా. 2 దండలు తీస్తే ఒకటే దండ వచ్చింది. ఇంత పెద్దది తెచ్చినావు రాజా అంటే, మేడం మీరు పెద్దది అన్నారు కదా, మార్కెట్లో అది ఒక్కటే ఉందంటే అట్లా అది పట్టుకొని వచ్చిండు. కరెక్ట్ ఇట్లా అంటే ఎట్లా పెట్టాలా, ఎట్లా అంటే స్వామిని ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నా. స్టూల్ కనపడలేదు, అది పెద్దగా ఉంది. ఆ రూమ్లో ఒకటి సడన్గా కనపడింది. అప్పుడు గృహప్రవేశం రోజు ఏది స్టూలో అదే స్టూల్ అనమాట ఇది కూడా.
సో అట్లా పెట్టి ఎట్లా ఆగుతుంది అసలు ఇంత బరువుదండి అనుకున్నాం. కరెక్ట్ ఇట్లా పెట్టి లోపలికి నెట్టి ఇట్లా పెడితే అసలు స్వామి కొరకే తయారు చేసిందేమో, ఆయన్నే అది కొనిపించుకునేమన్నంత బ్యూటిఫుల్గా ఉంది, మంచిగా అనిపించింది. అండ్ రెండో రెండో పాటకు మూడో పాటకే లోపల నుంచి స్వామి దగ్గర నుంచి పువ్వులు కింద పడ్డాయి. అందరికి హ్యాపీగా అనిపించింది అనమాట. ఫస్ట్ టైం మా ఆయన ఆరతి ఇచ్చాడు, ఫస్ట్ టైం ఆరతి ఇచ్చిండు, మంచిగా అనిపించింది, నాకైతే హ్యాపీగా అనిపించింది. పద్దు మీరు ఇచ్చిన స్వామి పాదాలకి ఈరోజు నామార్చన చేసుకుంటూ అక్షంతలు వేసినాము. అక్షంతలు అనొద్దేమో మనం మా పాదాల దగ్గర అవి. ఇంకేంటి స్వామిని బాగా అలంకరించినాం కదా, మంచిగా అనిపించింది. పాదాలు వేసింది మా వనిత. తొందరగా వస్తాను మనం లేట్గా వచ్చిండ్రు, కొంచెం టెన్షన్ పెట్టింది కానీ మంచిగా అయింది, చాలా మంచిగా అయింది. సో ఇది తర్వాత అందరూ భోజనాలు చేసిండ్రు. భజన సక్సెస్. కలగూరగంప శ్రీదేవి గారి ఇంట్లో గ్రాండ్ సక్సెస్. శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సో ఇదనమాట ఫైనల్గా స్వామి భజన అయింది. ఆల్మోస్ట్ 10 years ఇల్లు కట్టినప్పుడు, ఇంకా ఇల్లు కంప్లీట్ కాలేకుండే గృహప్రవేశం చేసినాం కదా, 1 year అవుతుందని అప్పుడు చేయించినాము. తర్వాత ఇప్పుడు పరిగి రాఘవేంద్రరావు డాక్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు మిస్ అయినాం సార్ను, నాన్నను, అందరినీ మిస్ అయినాము. ఇది చాలా హ్యాపీగా అనిపించింది, అందరు హ్యాపీగా పోయినరు, బాగుంది, హాయిగా ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.